భారీ పండగ పోటీని కూడా తట్టుకొని ఎక్సలెంట్ కలెక్షన్లతో అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోతూ 2 వారాలను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఊరమాస్ ర్యాంపేజ్ తో 2 వీక్స్ ను కంప్లీట్ చేసుకుని 3వ వారంలో అడుగుపెట్టగా 14వ రోజున ఓవరాల్ గా అనుకున్న అంచనాలన్నింటినీ మించిపోయే రేంజ్ లో మాస్ ఊచకోత కోసింది ఈ సినిమా. 3 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టవచ్చు అనుకున్న అంచనాలన్నింటినీ మించిపోయిన సినిమా 3.93 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలో 14వ రోజున ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న ఎపిక్ బాహుబలి 2 సినిమా 9 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును మనశంకర వరప్రసాద్ గారు సినిమా బ్రేక్ చేసింది. బాహుబలి 2 మూవీ 14వ రోజున 3.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని మాస్ ఊచకోత కోయగా ఆ రికార్డు 9 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా 3.93 కోట్ల షేర్ తో ఆ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త టాపర్ గా నిలిచింది 14వ రోజుకు గాను. ఇక 3వ ప్లేస్ లో అలవైకుంఠపురంలో 2.77 కోట్ల షేర్ తో, తర్వాత 4వ ప్లేస్ లో వాల్తేరు వీరయ్య 2.11 కోట్ల షేర్ తో, సంక్రాంతికి వస్తున్నాం 1.91 కోట్ల షేర్ తో, ఆర్ఆర్ఆర్ మూవీ 1.86 కోట్ల షేర్ తో, పుష్ప 2 1.76 కోట్ల షేర్ తో, దేవర 1.44 కోట్ల షేర్ తో, బాహుబలి 1.42 కోట్ల షేర్ తో, సరైనోడు 1.41 కోట్ల షేర్ అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి అల్టిమేట్ ర్యాంపేజ్ ను చూపించి 14వ రోజు కాను కొత్త ఇండస్ట్రీ రికార్డును నమోదు చేయగా ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా ఈ సినిమా రికార్డును టార్గెట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.